హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అవిసె గింజలతో లడ్డు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ అవిసె గింజలు హెల్త్కి కూడా చాలా మంచివి. ఎన్నో రకాల వ్యాధులని నివారించడానికి లేదా అవి మనం ఫేస్ చేసినప్పుడు మన హెల్త్ మంచిగా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ కంప్లీట్ వీడియోలో చూపిస్తానండి. టేస్ట్తో పాటుగా హెల్తీగా ఉంటాయి అనుకున్నప్పుడు మనం కనీసం నెలకు ఒక్కసారి చేసి పెట్టుకున్నా కూడా ఇవి మనం రోజు ఒకటి తిన్నా మంచి ఆరోగ్యం అండి. అందుకని ఖచ్చితంగా చేసి పెట్టుకోండి. వీటిని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి నేను 1 కప్పు వరకు అవిసె గింజల్ని తీసుకున్నానండి. వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అవిసె గింజలన్నీ డ్రై రోస్ట్ లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోవడంతో పాటుగా గిన్నె నుంచి ఎగిరి బయటకు వచ్చేస్తాయి. చాలా చిన్నగా ఉంటాయి, అలాగే లైట్ వెయిట్తో ఉంటాయి కాబట్టి ఇవి ఎగురుతాయి అన్నమాట. ఇలా మనం పలుకు చేతితో తీసుకొని ప్రెస్ చేస్తే పౌడర్లా అవుతుంది అనుకున్నప్పుడు ఇవి పర్ఫెక్ట్గా వేగిపోయాయని అర్థం. అప్పుడు వీటిని తీసి ఇంకొక గిన్నెలో వేసేసుకోవాలండి. మళ్ళీ అదే కడాయిలోకి నేను 1 కప్పు అవిసె గింజలకు నేను 3/4 కప్పు పల్లీలను వేయించుకుంటున్నానండి. పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచివి. పిల్లలకి పెడితే ఇలా అవిసె గింజలు, పల్లీలు, నువ్వులు అన్నీ వేసి పెడితే వాళ్ళకు మంచి ఇమ్యూనిటీని వస్తాయి. పల్లీలు కూడా డ్రై రోస్టే చేసుకుంటున్నాను. ఇలా చేతితో నలిపితే వాటి పొట్టు వచ్చేయాలి. అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా వేగాయని అర్థం. వాటిని అప్పుడు తీసి మళ్ళీ వేరొక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి సేమ్ 3/4 కప్పు నువ్వుల్ని వేసుకుంటున్నానండి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచివి. అందుకనే ఇది హెల్దీ లడ్డు అండి. కాస్త కూడా మనకు అన్హెల్దీ వే ఉండదు. అలాగే దీంట్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. అవిసె గింజల్ని ఎన్నో శతాబ్దాల నుంచి ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇలా లడ్డు చేసుకొని తింటే మంచి ఇమ్యూనిటీ వస్తుంది. ఇప్పుడు వేగిపోయిన నువ్వుల్ని కూడా తీసి ఇంకొక గిన్నెలో వేసేసి ఇప్పుడు నేను గ్రైండర్ పాత్రలోకి ముందుగా మనము వేయించి పెట్టుకున్న అవిసె గింజల్ని వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా పట్టేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకు అవిసె గింజలు కనిపించకుండా ఉండాలి. అప్పుడే లడ్డు సాఫ్ట్గా వస్తుంది. ఆ పట్టిన పొడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు అదే గ్రైండర్ పాత్రలోకి నేను పల్లీలు, నువ్వుల్ని కూడా వేసి వాటిని మంచిగా పొడిలాగా చేసుకుంటున్నానండి. ఇవి బరక లేకుండా మంచిగా వచ్చిన తర్వాత దీంట్లోకి నేను యాలకులు, అలాగే నేను 1 కప్పు అవిసె గింజలకు 1 కప్పు బెల్లాన్ని తురుముకొని వేసుకుంటున్నానండి. ఈ బెల్లం క్వాంటిటీ నాకు పర్ఫెక్ట్గా అంటే మేము తినే స్వీట్కి సరిపోయింది. కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1కి 1.5 బెల్లాన్ని వేసుకోండి. అప్పుడు లడ్డు మంచి టేస్ట్ వస్తుంది. మీడియంగా స్వీట్స్ తినే వాళ్ళకైతే 1 కప్పు చాలండి. ఇలా వేసేసుకొని అంతా ఒక వెడల్పాటి గిన్నెలో వేసేసుకొని కలిపేసుకోవాలండి. అంతా కలుపుకొని నేను నెయ్యిని వేడి చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వేడి నెయ్యిని మనం ఇక్కడ గోరువెచ్చగా ఉన్న నెయ్యిని వేసుకోవాలండి. వేసుకుంటే లడ్డులో మంచిగా కలిసిపోతుంది. అంతా కలిసి మంచి రుచి వస్తుంది. అలాగే మనకు లడ్డు మంచిగా వస్తుంది. యాక్చువల్గా నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళకు ఇక్కడ మనము పల్లీలు, బెల్లము, నువ్వులు అన్నీ వేసాం కాబట్టి న్యాచురల్గానే అవి లడ్డులాగా చేసేయచ్చు. కానీ నెయ్యి వేస్తే వీటికి అడిషనల్గా మంచి రుచి వస్తుంది. అందుకని నేను ఇక్కడైతే కాస్త గోరువెచ్చని నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. డైరెక్ట్గా చేయితో కలపకుండా ఇలా ఫస్ట్ వేడి నెయ్యిని వేసి స్పూన్తో కలిపేసుకున్నానండి. ఇక్కడ నేను వాడుకున్న క్వాంటిటీకి నాకు ఒక 100 ml వరకు నెయ్యి అయితే పట్టిందండి. మంచి రుచితో పాటుగా మంచి సువాసన కూడా ఈ లడ్డుకు వచ్చిందనమాట. అందుకే కొద్దిగా నెయ్యి కలుపుకుంటూ లడ్డుని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే ఇలా కలుపుకున్న వాటిలోకి నేను ఇప్పుడు చేతికి చిన్న ముద్దలాగా తీసుకొని దాన్ని లడ్డు కట్టుకున్నానండి. చాలా ఈజీ అనమాట ఈ లడ్డు ప్రిపరేషన్ అయితే. మీకు స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఒక 10 నిమిషాల్లో మంచి హెల్దీ వేలో లడ్డు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా అయితే చేసుకోండి. ఈజీగా మంచిగా లడ్డు అయితే చేసేసుకొని తినేయచ్చు అనమాట. మళ్ళీ అందులోకి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి అనుకున్నప్పుడు ఎంత ఇష్టంగా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఈ అవిసె గింజలతో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇలా చాలా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది. వ్యాధుల నుంచి మనకు ఏదైనా హెల్త్ ఇష్యూ
వచ్చింది అంటే అక్కడ మనకు ఇవి మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్, కొలెస్ట్రాల్, ఇలా ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇవి మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతుంటాయి. సో ఖచ్చితంగా ఈ లడ్డు అయితే ట్రై చేయండి. మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ మీ వరకు చేరడానికి కింద ఉన్న బెల్ బటన్ని నొక్కండి. అప్పుడు వీడియోస్ అయితే మీ వరకు వస్తాయి నేను పోస్ట్ చేయగానే. లడ్డు కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నేనైతే ఇక్కడ ఫస్ట్ చేసిన తర్వాత ఒకటైతే టేస్ట్ చేసి చూశానండి. రోజు ఒకటి తినడం మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా నేనైతే ఫస్ట్ చేయగానే తిన్నాను. అలాగే పిల్లలకు కూడా పెట్టాను. పిల్లలకు కూడా నచ్చింది. ఫస్ట్గా మనకు కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ మనం దీంట్లో వేసిన పల్లీలు, నువ్వులు, బెల్లం వల్ల ఈ అవిసె గింజల లడ్డుకు మంచి రుచి వస్తుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.